బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఇవాళ ముగిశాయి. 3 రోజుల పాటు ఆయన ఇల్లు, కార్యాలయాలు, సోదరుడు, కుమార్తెతో పాటు వ్యాపారుల భాగస్వాముల ఇల్లు సోదాలు కొనసాగాయి. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప దర్శకుడు సుకుమార్, అనిల్ రావిపూడి నివాసాల్లో కూడా సోదాలు చేశారు. సోదాల్లో భాగంగా మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ప్రముఖ ఫైనాన్సర్లు సత్యరంగయ్య, నిక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్ గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతో పాటు పుష్ప 2 మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్మాలైనట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఇవాళ ముగిశాయి. 3 రోజుల పాటు ఆయన ఇల్లు, కార్యాలయాలు, సోదరుడు, కుమార్తెతో పాటు వ్యాపారుల భాగస్వాముల ఇల్లు సోదాలు కొనసాగాయి. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప దర్శకుడు సుకుమార్, అనిల్ రావిపూడి నివాసాల్లో కూడా సోదాలు చేశారు. సోదాల్లో భాగంగా మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ప్రముఖ ఫైనాన్సర్లు సత్యరంగయ్య, నిక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీ నిర్వహించారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్ గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతో పాటు పుష్ప 2 మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్మాలైనట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది.